హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా దామనపిల్ల. సో ఇవాళ వీడియో వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. సో ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ఫస్ట్ ఇక్కడ నేనైతే బాయిల్డ్ ఎగ్స్ అనేది తీసేసుకున్నాను అండ్ ఒక 3 గ్లాసెస్ ఆఫ్ రా రైస్. సో వీటిని ఏంటంటే ఒక మంచిగా మీరు బాస్మతి కూడా తీసుకోవచ్చు, 2 to 3 టైమ్స్ మంచిగా నీట్గా వాష్ చేసేసి అండ్ బియ్యం మునిగే వరకు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టాలన్నమాట. సో మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లైట్గా ఘాట్లు అనేది పెట్టేసేయాలి. సో ఇలా ఎందుకు పెట్టాలి అని అంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు దానికి మంచిగా పట్టుకుంటుంది అన్నమాట ఎగ్కి. అండ్ ఇలా అన్ని ఎగ్స్కి మంచిగా పెట్టేసుకోవాలి. అండ్ మరీ ఇలా కట్ చేసినట్టు కూడా కాదు, లైట్గా ఇట్లా స్క్రాచ్ లాగా పెట్టేయాలన్నమాట. ఇలా ప్రతి ఒక్క ఎగ్కి కూడా నీట్గా పెట్టేసేయాలి అండ్ జాగ్రత్తగా పెట్టాలి, మరీ ఎక్కువగా కూడా చేయొద్దు. ఎందుకంటే ఎగ్ బాయిల్ అయి ఉంటుంది కాబట్టి ఖరాబ్ అవుతున్నాయి చాలా తొందరగా ఇప్పుడు అయితే. సో అందుకే కొంచెం చూసుకొని లైట్గా పెట్టాలి, మసాలా పట్టే అంత వీలుగా ఉండే వరకే, ఆ వైట్ వరకే. సో ఇలా మంచిగా అన్నిటికీ లైట్గా ఘాట్లు పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఘాట్లు పెట్టుకున్నవి, సో వీటిలోకి ఒక స్పూన్ పసుపు అండ్ ఒక స్పూన్ ఉప్పు అండ్ ఇంకొక స్పూన్ కారం అనేది వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ మూడింటిని అనేది మంచిగా ఎగ్స్కి అనేది పట్టేలాగా ఒక్కొక్కటిగా రుద్దండి, మొత్తం ఒకటేసారి కాదు, లైట్గా నిదానంగా మంచిగా రుద్దండి. సో దట్ మసాలా అనేది మంచిగా పట్టుకుంటుంది అండ్ ఎగ్ కూడా ఎలాంటి డ్యామేజ్ అట్లాంటివి కాకుండా ఖరాబ్ కాకుండా ఉంటాయి. అలా ఒక్కొక్కటిగా మంచిగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇలా నీట్గా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అన్నంని ఉడికించడానికి ఒక మంచి వెడల్పుగా ఉన్న గిన్నెను తీసేసుకోవాలి. ఇందులోకి మనం ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసేసుకోవాలన్నమాట. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లేదా మీరు ఎన్నైతే తీసుకుంటున్నారో ఇంకొక గ్లాస్ ఎక్కువగా పోసినా అసలు ఏం కాదు, లైక్ మనం ఎంతలా కుక్ చేయాలో అంతలే కదా. నెక్స్ట్ ఇందులోకి హోల్ గరం మసాలాని వేసేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ మస్ట్ అన్నమాట. సో ఇదేంటంటే అన్నం అనేది పుల్లలుగా ఉండడానికి యూజ్ అవుతుంది. అండ్ టేస్ట్కి తగ్గ సాల్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే మనం డ్రైన్ అవుట్ చేసినప్పుడు సాల్ట్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి. నెక్స్ట్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకుంటున్నాము, బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేయడానికి. నెక్స్ట్ ఈ మరిగించడం నీళ్ళు ఎలా ఉండాలి అంటే రోలింగ్ బాయిలింగ్ మెథడ్లో అన్నమాట. సో ఇప్పుడు నానిన బియ్యం మనం ఏవైతే నానబెట్టినామో అది కొద్దిగా వేసేసుకోవాలన్నమాట మొత్తము. అండ్ ఇక్కడ ఏం చేయాలి అంటే మనం వేసేసిన తర్వాత ఆ హోల్ గరం మసాలా ఏవైతే ఉన్నాయో పైకి తేలేదంతా తీసేసేయండి, అవి తర్వాత యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ నేను ప్యూరీ కోసం అయితే నేను ఇక్కడ ఒక 4 నుంచి 5 టమాటోలు తీసుకున్నాను అండ్ 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసేసుకున్నాను. సో స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువనే వేసుకోవచ్చు. అండ్ దీన్ని మీరు ప్యూరీలా కాకుండా చిన్నగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. సో అలా సపరేట్ ఎందుకని చెప్పేసి నేను ప్యూరీ చేసేసాను, చాలా బాగుంటుంది అట్లా కూడా. టేస్ట్ ఏం చేంజ్ ఉండదు. అలా ప్యూరీ చేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అన్నం 80% ఉడికిన తర్వాత వాటర్ ఏదైతే ఉందో మొత్తం డ్రైన్ అవుట్ చేసేసేయాలన్నమాట. తర్వాత బిర్యానీకి వీలుగా ఉండే ఒక మంచి వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలన్నమాట, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్.
నెక్స్ట్ ఇందులోకి మనం మసాలా పట్టించిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకోవాలి. సో ఈ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా లైట్ గోల్డెన్ షేడ్ లేయర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇలా లైట్గా రావాలి. సో ఇప్పుడు దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. సో ఆ మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో దాంట్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసి మనం ప్రిపేర్ చేసేసుకున్న టమాటో ప్యూరీని వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ టమాటో ప్యూరీలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను నేను ఇక్కడ. అండ్ కారం అనేది స్పైసీగా కావాలి అంటే ఎక్కువగా వేసుకోవాలి, లేదంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మీ స్పైసీ తగ్గట్టుగా మీరు వేసేసుకోండి. అండ్ దీన్ని ఇలా మంచిగా కలుపుకొని ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసుకోండి. అదొక చిటికెడు లేదంటే ఒక 1/2 స్పూన్ వేసుకున్న చాలు. అండ్ ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ని కూడా వేసేసుకోండి. అండ్ మనం ఫ్రై చేసిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో లైట్ గోల్డెన్ షేర్ వచ్చిన ఆ ఎగ్స్ని మనం ఆ ప్యూరీలో వేసేసి కొత్తిమీర అండ్ కసూరి మేతి అండ్ పుదీనా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పెరుగుని యాడ్ చేయాలన్నమాట. సో మంచిగా అవి నార్మల్గా ఒక 2 to 3 minutes దాకా ఉడకాలన్నమాట. కొంచెం అంటే ఎగ్స్ని అందులో ఉంచండి. నెక్స్ట్ ఎగ్స్ని పక్కకు తీసేసి అండ్ అందులో సగం ఒక లైక్ 3/4 ఆఫ్ ఆ గ్రేవీని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇంకా మిగిలిన గ్రేవీలో మనం కుక్ చేసుకున్న 80% కుక్ చేసుకున్న రైస్ని వేసేసుకోండి. సో అదేంటంటే నేను లైట్గా అంటే ఒక్కొక్క లేయరు అలా వేసేసుకుంటున్నాను అనమాట. ఒక లేయర్ ఫస్ట్ గ్రేవీ, నెక్స్ట్ రైస్ అండ్ ఇంకొక లేయరు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ దాని మీద మళ్ళీ రైస్ని అనేది యాడ్ చేసేసుకోండి. సో ఇలా మీరు ఒక 2-3 లేయర్స్ వరకు వేసేసుకున్నా చాలు. నెక్స్ట్ ఇక్కడ టాప్ లేయర్లు అనమాట నేను వేసుకుంటున్నాను. ఆ గ్రేవీ ఏదైతే ఉందో నేను ఎగ్స్ని మధ్యలో ఇక్కడ యాడ్ చేయలేదు, పైన యాడ్ చేసేసాను అనమాట. ఎందుకంటే మనం రైస్ మళ్ళీ మనం సర్వ్ చేసేసుకున్నప్పుడు ఎగ్స్ అనేవి మనం కింద కూర్చున్నప్పుడు మేబీ పాడవచ్చు అని చెప్పేసి నేను పైనే వేసేస్తాను ప్రతిసారి. సో దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మధ్యలోకి చీల్చుకున్న ఒక 4 to 5 మిర్చిని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కలర్ అనేది నేను పైన యాడ్ చేసేస్తున్నాను, ఇది కూడా ఆప్షనలే. అండ్ స్పైసీ ఎక్కడ వద్దు అని చెప్పేస్తే మీరు తీసేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఫేవరెట్ అందరి ఫేవరెట్ అయిన బిర్యానీ ఇన్స్టెంట్గా ఇంత బాగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రిపరేషన్ న్యూగా చూసే వాళ్ళకి మాత్రం ప్రిపరేషన్ కొంచెం ఎక్కువగా లెంతీగా అనిపించవచ్చు, బట్ చాలా ఈజీ. ఒక 2-3 టైమ్స్ చేసేస్తే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.